ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయం అందు మీకు అమూల్యమైన మాటలను మేము వినబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయండి. మీ యొక్క మాటలు బోధించడానికి తండ్రి నేను సిద్ధపడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని తండ్రి మీ యొక్క మాటలు బోధించేటువంటి జ్ఞాన వివేకమును అనుగ్రహించమని ప్రార్థన క్రీస్తు పేరట అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, గత 4-5 వారాల నుంచి లూకా సువార్తలో మొదటి అధ్యాయంలోనే మనం ఉన్నాం. గత వారంలో లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశం. యేసేపు, మరియమ్మలు. అందులో యేసేపు గారి గురించి మనం తెలుసుకున్నాం గత వారం. ఆయన ఎలాగూ నీతిమంతుడిగా ఉన్నాడు, ఎలా నీతిమంతుడయ్యాడు అనేటువంటి విషయాన్ని యేసేపు గారి గురించి మనం విన్నాం. అలాగే మరియమ్మ గారి గురించి కూడా మనం సగభాగం విన్నాం. మరియమ్మ గారి గురించి, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయనకు ఒక దేహం అవసరం. ఈ దేహం అనేది బయట ఎక్కడ కూడా దొరికేది కాదు, ఎక్కడ అమర్చుకునేది కాదు. ఒక లారీ ఇంజిన్ కొన్నాం అనుకోండి, దానికి ఒక షెడ్ ఉంటుంది బాడీ కట్టడానికి. కానీ పరలోకంలో ఉన్న ఆత్మ భూమి మీద తిరగాలంటే ఆ ఆత్మకు ఒక ప్రకృతి సంబంధమైన శరీరం అవసరమైంది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఎక్కడ దొరకదు, ఏ అంగట్లోనూ దొరకదు, ఏ గూడెంలోనూ దొరకదు, ఏ కర్మాగారంలో కూడా దొరకదు. మరి ఆత్మకు అవసరమైనటువంటి ప్రకృతి సంబంధమైన శరీరం ఎక్కడ కావాలి అంటే అది తల్లి గర్భంలోనే రూపింపబడాలి. కనుక యేసు ప్రభువుల వారు ఈ లోకానికి రావాలంటే మరియమ్మ గర్భాన్ని పరమ తండ్రి ఎంచుకోవడం అనేది జరిగింది. ఈ మరియమ్మని ఎంచుకోవడం మనం గత వారం నేర్చుకున్నాం. కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే మరియమ్మను గురించినటువంటి ఆలోచన పరమ తండ్రి చేశాడని ఆదికాండంలోనే 3వ అధ్యాయంలో చూసాం మనం ఆ మాటని. అంటే మరియమ్మ పుట్టక ముందు సుమారు 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర ఆ ముందుగానే మరియమ్మ గారి యొక్క ఆలోచనని, దేవుని యొక్క ఆలోచనలో మరియమ్మ గారు ఉండడాన్ని బట్టి స్త్రీ సంతానమునకును సర్ప సంతానానికి వైరం కలుగు చేస్తాను అనేటువంటి మాటని ఆదికాండము 3వ అధ్యాయంలో రాయించడం అనేది జరిగింది. అంటే మరియమ్మ గారి గురించి మనం గత వారం నేర్చుకున్న భాగం ఏంటంటే, మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయాలి, విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆరాధన అంటే ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎలా? పాటలతో, మన స్తుతి గానంతో, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని చదువుతూ, దేవుడు చెప్పిన భక్తితో మనం ఇక్కడ చేరడాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయితే ఈ వాక్యాన్ని మన జీవితంలో క్రమంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన జీవితాల్లో వెలుగు నింపబడాలంటే మనిషి హృదయం అంధకారమైన హృదయం అట. లోకంలో సత్యాన్ని, మంచిని, నీతిని, దేవుని లక్షణాలను చూడాలి అంటే మనిషి యొక్క హృదయము అంధకారమై ఉండకూడదు. దేవుడిని మనిషి గుర్తించాలంటే, దేవుని లక్షణాలు మనిషి గుర్తించాలంటే మనిషి హృదయము అంధకారమై ఉండకూడదు.
అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూడొచ్చు మనం. ఆయన యొక్క స్వార్థ ప్రకాశము మన హృదయాలలో ప్రకాశింపకుండునట్లు, అంటే మన హృదయము అంధకారం అయిపోయినప్పుడట, చీకటిమయమైపోయినటువంటి హృదయాన్ని మరలా వెలిగించడానికి వాక్యము అవసరమై ఉంటుందట. ఇక్కడ ఈ హాల్లో లైటింగ్ రావాలంటే, వెలుతురు రావాలంటే మనం లైట్ ఎలా అయితే వేస్తామో, మన హృదయం చీకటిమయమైపోయి ఉంటే, అంధకారం అయిపోయి ఉంటే, మంచి ఏదో గ్రహించలేని స్థితిలో ఉండి, నీతి ఏంటో ఎరగలేని స్థితిలో అయ్యుండి, సమాజం పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక భర్త పట్ల, ఒక భార్య పట్ల, ఒక బిడ్డల పట్ల నా ప్రవర్తన అది సరిగ్గా ఉందా లేదా అన్నది గ్రహించలేని స్థితినే అంధకార హృదయం అని అంటాడు. అలాంటి హృదయాన్ని కలిగి ఉన్నటువంటి మనిషి తాను ఎరగాలి అంటే అతనికి వాక్యం అనబడేటువంటి ప్రకాశము అవసరమై ఉంది. గవర్నమెంటు ఒక పద్ధతి ఉంటుంది గవర్నమెంట్లో. హాస్టల్ కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ ఇటువంటి కట్టాలంటే ఒక రూల్ పాటిస్తుంది గవర్నమెంట్. ఏంటంటే, హాస్పిటల్ తీసుకుందాం మనం. హాస్పిటల్ నిర్మాణం చేసేటప్పుడు మనం ఎటువైపు ఏమేమి పెడుతున్నామో, మన హాస్పిటల్ అసలు ఎటువైపు తిప్పి కడుతున్నామో ఆ డీటెయిల్స్ మొత్తం ఒకసారి గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాలి. ఎందుకు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలంటే, హాస్పిటల్ కట్టాలంటే మొట్టమొదటిగా హాస్పిటల్ లోపలికి సూర్యకాంతి వెళ్ళాల. ఏం వెళ్ళాలా? సూర్యకాంతి వెళ్ళాల. సరైన గాలి వెళ్ళాలా, అలాగే సూర్యకాంతి కూడా వెళ్ళాలి. ఇవి వెళ్ళలేని పొజిషన్లో ఒకవేళ ఆ కట్టడం కానీ ఉందంటే దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే హాస్పిటల్లో ఉండేది అనారోగ్యస్తులకి కావాల్సింది ఏంటంటే సరైన సూర్యరశ్మి కావాలి, సరైన గాలి అవసరమై ఉంటుంది. అలా ఎందుకు గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుందంటే, అనారోగ్యస్తులు ఆరోగ్యంగా హాస్పిటల్లో ఉండి బయటికి రావాలి అంటే, వాళ్ళకి మంచి ఆరోగ్యం అందాలంటే ఆ నిర్మాణం అనేది ఆ పొజిషన్లో మనం కట్టాలి. లేకపోతే ఆ పొజిషన్లో కట్టకపోతే ఈ ప్రకృతిలో వీచే గాలి ఆ లోపలికి వెళ్ళదు. అలాగే సూర్యరశ్మి కరెక్ట్గా పడకపోతే మన ఇంట్లో ఉండే, లేకపోతే మన లోపల ఉండేటువంటి కొన్ని పరాణ జీవులు మనిషికి అనారోగ్యానికి గురి చేస్తాయి. కాబట్టి ఆ జీవులన్నీ చచ్చిపోవాలంటే సూర్యరశ్మి పడాలి. కాబట్టి గవర్నమెంట్ ఆ నిర్ణయాన్ని తీసుకుంటుంది. అలాగే మన హృదయం అంధకారం అయిపోయినప్పుడు, ఏం చేస్తున్నామో ఎరగని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, మరలా హృదయం వెలుగుమయం అవ్వాలంటే వాక్యం అనేటువంటి వెలుగు ప్రసరింప చేయాలి. ఆ వెలుగు వచ్చి పడుతుందట, ఆ వాక్యం వచ్చి పడుతుందట మనిషి హృదయంలో. ఆ వాక్యం వెళ్ళి ఎప్పుడైతే మనిషి హృదయంలోకి పడుతుందో అప్పుడు అర్థమైపోద్దంట, అయ్యో నేను నడిచే మార్గం సరైనది కాదే, నేను ఆలోచించే ఆలోచన సరైనది కాదే, నేను మాట్లాడినటువంటి మాట సరైనది కాదు అని అప్పుడు మనిషికి అర్థం అవుతుందట. అందుకు వాక్యాన్ని వెలుగుతో పోలుస్తాడు దావీదు గారు కూడా. అంటారు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉండెను. వెలుగు, దీపం, పాదాలకు దీపమై ఉంటుందట. కాబట్టి వాక్యానికి ఉన్నటువంటి బలము కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాక్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. వాక్యాన్నే మనం నేర్చుకోవాలి. వాక్యం ద్వారానే మన జీవితాలని మార్చుకోవాలి. వాక్యం ద్వారానే మన జీవితాలను సరి చేసుకోవాలి. వాక్యం ద్వారానే మనం మంచి వాళ్ళగా మారే అవకాశం మనకి దొరుకుతుంది. మనం కొడితేనో, తిడితేనో, బలవంత పెడితేనో మనిషి మారడు. అనేక రకాలైన చట్టాలు వచ్చాయి, కొత్త చట్టాలు. ఏ చట్టం వచ్చినా నేరాలు ఏమైనా ఆగినాయా అండి?
ఒక బస్సులో ఒక 5గురు కలుసుకొని ఒక స్త్రీని పాడు చేసి చంపేస్తే దిశా చట్టాన్ని పెట్టింది గవర్నమెంట్, మన ఇండియన్ పీనల్ కోడ్లో మరొక అదనంగా చట్టాన్ని యాడ్ చేసింది, దిశా చట్టం అని. అది వచ్చిన తర్వాత నేరాలు ఏమైనా ఆగినాయా? ఆగలేదు. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా నేరాలు ఎక్కువే అయిపోయినాయి. అంటే ఉరి తీస్తామనో లేకపోతే ఇంకేదైనా గన్నుతో కాల్చి చంపేస్తారనో ఈరోజు నేరస్తుడు భయపడటం లేదు, మారడు కూడా. అయితే ఒకటి మార్చేది, అది 2000 సంవత్సరాల క్రితం ఒక మహానాయకుడు ఈ లోకానికి పరిచయం చేశాడు. ఆయనే మనం నమ్ముకున్న ప్రభు అయిన క్రీస్తు. అప్పటికి ఆ స్త్రీకి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నదో తెలియదు, కానీ తను యవ్వన స్త్రీ వచ్చిన తర్వాత యేసు ప్రభు కంటపడేంత వరకు వ్యభిచారం చేస్తూ బ్రతుకుతుందండి. ఇక మరొక జీవనం లేదు ఆ స్త్రీకి. ఒకరోజు ప్రభు కాళ్ళ దగ్గర పడితే ప్రభు ఒకటే ఒక మాట అన్నాడు. చాలాసార్లు చెప్పాను మీకు, అమ్మా అనే మాట అన్నాడు, ఇంక వేరేది ఏమనలేదు. అమ్మ, వాళ్ళు ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా శిక్షించును, ఇక ఎప్పుడు నీవు ఆ పాపం చేయపాకని అన్నాడు. వెంటనే తన జీవితాంతం ప్రభు మాటకు కట్టుబడి జీవించి, ఒకే ఒక మాట, ఎందుకమ్మా ఇలాంటి జీవితం జీవిస్తున్నావు? ఇంతమంది రాళ్లతో కొట్టి చంపడం నీకు అవసరమా? ఏమనలేదండి, అట్టటి ఏమనలేదు యేసు ప్రభు. అమ్మాని పిలిచాడు అంతే. అంటే దేవుని యొక్క మాట మనిషిని బాగు చేయాలి, వేరే దాని వలన మనిషి జీవితం బాగుపడదు. కనుక ఆ మాటలు కలిగినటువంటి గ్రంథమే మన చేతుల్లో ఉన్నది. 66 పుస్తకాలు ఈ గ్రంథం. ఈ 66 పుస్తకాలలో మనం నేర్చుకొని పాటించగలిగితే మనిషి మరణించిన తర్వాత ఉన్నత రాజ్యంలోనికి వెళ్తాడు, పరలోక దేశానికి చేరుకుంటాడు. ఈ లోకంలో MBBS చదివినా చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు, భక్తిగా లేకపోతే. అయితే ఏమీ చదువు లేకపోయినా దీంట్లో ఉన్న మాటల ప్రకారంగా కానీ జీవిస్తే అతడు ఎక్కడికి వెళ్తాడట? పరలోకానికి చేరుకుంటాడు. ఈ విద్య ఈ లోకంలోనూ ఉపయోగపడుతుంది, మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రంథాన్ని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. పొద్దులు వస్తాం టీవీల ముందు కూర్చొని నానా రకాలైన చూసే బదులు దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మన జీవితాలు వెలుగుమయం అవుతాయి. మనం ఏం ఆలోచించాలో ఆ ఆలోచన కూడా వాక్యం ద్వారానే మనం నేర్చుకోగలం. కనుక నేను ఎందుకు ఈ హెచ్చరికలన్నీ మీకు తెలియజేస్తున్నానంటే, సమయం మనకి చాలా తక్కువగా ఉంది. లోకం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. విభిన్నమైనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లా. ఎవరు ఉంటారో ఎవరు ఊడిపోతారో మనకు తెలియట్లేదు. అయితే మనము ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రయాణానికి సిద్ధపడి ఉండాలి. నా ప్రయాణానికి నేను సిద్ధపడి ఉండాలి, మీ ప్రయాణానికి మీరు కూడా సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇలాగ మనం వాక్యాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయంలో 26వ వచనం నుంచి గత వారం మనం నేర్చుకుంటున్నాం. మరియమ్మ గారి గురించి, ఆమె పుట్టక ముందు ఉన్నటువంటి చరిత్రను మనం విన్నాం. అయితే ఆమె పుట్టిన తరువాత దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత, దేవదూత మరియమ్మతో మాట్లాడిన తర్వాత మీకు ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ సందర్భం ఏంటంటే, ఇది జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మరియమ్మకు ఒక నమ్మకం కలగడానికి ఒక వాక్యాన్ని ఇక్కడ రాయించడం అనేది జరిగిందండి. ఆ మాటను కూడా మనం చూద్దాం. 36వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు నీ బంధువురాలు
ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. ఈ మాటను ఎందుకు రాయించాడు? ఈ మాటని దేవదూత మరియమ్మకు ఎందుకు చెప్పాడు అని అంటే, ఇదొక ఆధారం. మరియమ్మకు ఇదొక ఆధారం. ఆమె బంధువురాలు ఎలిజబెత్ కూడా అనేక సంవత్సరాలు కలిగిన వృద్ధురాలు, పిల్లలు లేనిదన్న సంగతి మరియమ్మకు తెలుసు. అయితే అలాంటి ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించి ఉన్నది అని అన్నప్పుడు, ఇప్పుడు వెంటనే మరియమ్మ ఏం చేసిన తర్వాత వచనంలో, మరియమ్మ దేవదూత వెళ్ళిపోయిన తర్వాత 39వ వచనంలో, ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం వచనము చేసెను. ఇప్పుడు ఆమెకి అర్థమైపోయింది. ఆమెకి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, వాళ్ళిద్దరు పరిచయం అయిన తర్వాత, అంటే వందనాలు చెప్పుకున్న తర్వాత, చాలా రోజుల తర్వాత కలిశారు కదా, వందనాలు చెప్పుకున్నారు. తర్వాత జరిగిన సందర్భం అనేది తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు నేను గర్భవతిని, 6వ మాసము అని ఎలిజబెత్ మరియమ్మకి చెప్పలేదా? చెప్పుంటది. అంటే మరియ వెళ్ళి అక్కడ సమాచారం తెలుసుకుంది. ఆమెకి ఇంకా బలమైనటువంటి నమ్మకం ఏర్పడింది. అంటే ఒకవేళ నీకు అనుమానం ఉంటే, నీ బంధువురాలు ఎలిజబెత్ ఆమె వృద్ధురాలు ప్లస్ విధవరాలుగా ఉంది కదా, ఆమె పిల్లలు లేని వ్యక్తిగా ఉంది కదా, అయితే నువ్వు వెళ్ళి చూడు, ఇప్పుడు ఆమె గర్భం ధరించున్నది అనేటువంటి మాటని దేవదూత చెప్పినప్పుడు ఈమె త్వరగా వెళ్ళి ఏం చేసిందంట, ఆమె ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే, అక్కడ విచిత్రమైన సందర్భం జరిగింది. దాన్ని మనం తర్వాత నేర్చుకుందాం. దానికి ముందుగా 37వ వచనం, పై వచనంలో 37వ వచనం, 38, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఇక్కడ మరియమ్మలో ఉన్నటువంటి ఒక స్థిర నిశ్చయత, దేవుని మీద మాత్రమే ఆమెకున్నటువంటి విశ్వాసము, నమ్మకము, దేవుని లేక ప్రభువు కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టడానికి ఆమె తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము. ఇప్పుడు ఆమె ముగ్గురికి జవాబుదారిగా ఉంది. ముందు మరియమ్మ ముగ్గురికి జవాబుదారిగా ఉంది. ఎవరు ఆ ముగ్గురు? మరియమ్మకి ఎవరు ఆ ముగ్గురు జవాబుదారి? ఒకరు ప్రదానం చేయబడిన భర్త యేసేపు, తర్వాత ఆమె యొక్క తల్లిదండ్రులు. ఇప్పుడు ఈమె దేవదూత వచ్చి మరియమ్మకు చెప్పింది, నీవు ఇప్పుడు గర్భవతి అవుతావు, కుమారుని కంటావనని. అది అప్పటికి యేసేపు మరియమ్మలకి నిశ్చితార్థమైంది, కానీ వాళ్ళిద్దరు కూడా ఏకం కాలేదు. ఇప్పుడు ఈమె గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత ఈమె ఎవరికి సమాధానం చెప్పాలంటే ముగ్గురికి సమాధానం చెప్పాలి. ఒకటి యేసేపు గారికి చెప్పాలి, తర్వాత తన యొక్క తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సమాధానం చెప్పాలి. అయితే ఈమెమైనా రిక్వెస్ట్ పెట్టిందా? ఈ లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే, మరియమ్మ, అయ్యా మంచిదేను, లోకరక్షకుడు నా గర్భాన జన్మించబోతున్నాడంటే అంతకంటే నాకు భాగ్యం లేదు. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, నేను ప్రస్తుతానికి ప్రదానం చేయబడిన స్త్రీని కాబట్టి యేసేపు గారితో ఒక మాట చెప్తారా, మా అమ్మతో మా నాన్నతో ఒక మాట చెప్తారా అని అన్నదండి. ఏడేమైనా ఆలోచన చేయండి. యేసేపు గారితో ఏమైనా చెప్తారా ఒక మాట, లేకపోతే మా అమ్మతో మా నాన్నతో చెప్తారా? వాళ్ళని కూడా ఒక మాట అడగండి అనేటువంటి మాటని ఈ మరియ అన్నదా అంటే ఆమె అటువంటి మాట అనలేదు. ఎందుకు ఆ మాట అనలేదు? ఇప్పుడు ఈమె పనేంటి? నెక్స్ట్ తర్వాత ఈమె గర్భం ధరించిన తర్వాత ఈమె స్థితి ఏంటి? ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి? ఎంత భారాన్ని ఈమె నెత్తిన పెట్టుకుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయితే ఒకటే మాట అంటుంది అక్కడ, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. ఎవరు దాసురాలట? యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో
ఒక దాసుడు వస్తాడు. ఒక దాసుడు ప్రభువుని వెంబడిస్తూ ఉంటాడు. ఈ లోపల తన తండ్రి చనిపోతాడు. ఇంట్లో తన తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈయన ఒక మాట అంటాడు, అయ్యా ప్రభువా, మా నాయన చనిపోయి ఉన్నాడు, నేను ఇంటికి వెళ్ళి ఆ సమాధి కార్యక్రమాలన్నీ చేసి మళ్ళా నిన్ను వచ్చి వెంబడిస్తాను అని అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, సరే పోయా నాయన కదా, పోయి బూడ్చి పెట్టేసి ఆ కార్యక్రమాలన్నీ చేసేసి రానన్నాడా? అనలేదు అక్కడ మాట. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఎవడైనా నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసిన ఎడల అదేమైద్దట, అది బోద్ద పక్కకి ఇటు. సరిగా పనిని ఏం చేయలేడట, సంపూర్తి చేయలేడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. తండ్రి చనిపోయాడు అంటున్నాడు ఇక్కడ శిష్యుడు. అయ్యా మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి ఆయన సమాధి కార్యక్రమాలు చేసి మళ్ళా నిన్ను వెంబడిస్తానంటే, మరి దానికి ప్రభు వెళ్ళమని చెప్పగానక ఏమంటున్నాడు చూడండి. అంటే ఏది ప్రాముఖ్యతో, దేనికి మనం ప్రాముఖ్యం ఇవ్వాలో, దేనికి అవసరత ఇవ్వాలో, లేకపోతే దేనికి మనం ముందు ఇది ఇవ్వాలో అవకాశాన్ని అక్కడ ఆ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అంటున్నాడంటే, ఆల్రెడీ ప్రభువుని వెంబడించినటువంటి వారు, దేవుణ్ణి గుర్తించినటువంటి వారు అనేకులు, బతికుండి చచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆ చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోయి బూడ్చి పెడతారు. కానీ నీవు నిత్య జీవార్థము మాటలు కలిగినటువంటి నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి మళ్ళా వెనక్కి తిరిగి నీవు వెళ్ళకు, మళ్ళా వెనుతిరిగి నువ్వు వెళ్ళకు అని. అంటే ఒకసారి ముందుకెళ్ళిన వాడు మరలా వెనుతిరిగితేనట అతడు 7 అంతలు శాపాన్ని పొందేటువంటి అవకాశం దొరుకుతుంది. 7 అంతలు పొందే శాపం, 7 అంతలట. ఒక దెయ్యాల ఉపమానం మీ అందరికి చాలాసార్లు చెప్పున్నాను నేను. ఒక ఇంట్లో ఒక దెయ్యం ఉంటుందట. ఆ దెయ్యం వెళ్ళిపోద్దట. వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బాగుపడిపోయింది. మళ్ళా ఆ దెయ్యం వచ్చిందంట. బయట ఏడ తిరిగినా కూడా దానికి మనశ్శాంతి లేక, నేను విడిచిపెట్టి వచ్చేసిన ఇంటికి వెళ్దామని చెప్పి మళ్ళా వచ్చిందంట. వచ్చే ఇల్లు చూసేసరికి ఇల్లంతా బాగా నీట్గా ఉందంట. ఆడ సామాన్లు ఆడ ఉన్నాయంట, నీట్గా ఉందంట. దెయ్యానికి నీట్గా ఉంటే బాగుండదు, తెలుసా మీకు ఆ సంగతి? అక్కడ చెప్పబడింది అలా. అంటే దెయ్యం ఉంటే అది ఎలా ఉంటుందంటే నాశనం అయిపోయి ఉంటుంది. ఇల్లు అన్నాడంటే మనిషి హృదయమే. ఇల్లు అన్నాడంటే ఇల్లు కాదు, పాడుపడిపోయిన బంగళాల్లోనూ ఊరి చివరు ఉండే ఇళ్లల్లోనూ ఉండే దెయ్యాల గురించి కాదు. అవి సినిమాలో కథలయ్యి, అవన్నీ సినిమాలో కథలని. ఇక్కడ ఇల్లు అన్నాడంటే మనిషి హృదయం. మనిషి హృదయమే దేవునికి ఆలయము, దెయ్యానికి ఆలయమే. అర్థమైందండి? మనిషి హృదయము దేవునికి ఆలయము, దెయ్యానికి కూడా ఆలయమే. వాడిని పిలిస్తే వాడికి ఆలయంగా కూర్చుంటాడు, దేవుడిని పిలిస్తే దేవుడికి ఆలయంగా చేస్తాడు. ఇప్పుడు ఒక దెయ్యం అంట ఒక మనిషిలో ఉండిందంట. అది ఆ మనిషిని బాగా పాడు చేసేసి ఉన్నది. ఎన్ని రోజులు ఉన్నా దానికి తృప్తి లేక మళ్ళీ ఒకసారి అలా బయటకు వెళ్ళిందంట. వాడిని ఇడిచిపెట్టి, ఆ ఇల్లుని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల పాపం ఆ ఇల్లు బాగుపడిపోయింది, ఆ మనిషి బాగుపడిపోయాడు, మంచోడు అయిపోయాడు. మళ్ళా వచ్చిందంట. బయట మనశ్శాంతి లేకుండా పోయి మళ్ళా వచ్చిందంట. వచ్చేసరికి ఆ ఇల్లు చూసేసరికి చాలా నీట్గా ఉందంట. ఇప్పుడు ఆ దెయ్యం వెళ్ళి ఏం చేసింది, చాలాసార్లు చెప్పాను మీకు. ఆ దెయ్యం వెళ్ళి ఏం చేసిందంట, తనలాంటి ఇంకో 7 దెయ్యాలని ఎంట పెట్టుకొని, అప్పుడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదగును. ఒక దెయ్యం ఉంటే ఎంత పాడైపోయి ఉన్నాడో, ఇప్పుడు 7 దెయ్యాలు వచ్చి కూర్చుంటే ఇంకెంత పాడైపోతాడు, ఎంత దారుణం అయిపోతాడా మనిషి. అందుకంటున్నాడు, నీవు ఒకసారి నన్ను వెంబడించిన ఎడల మరలా నువ్వు వెనుతిరిగి వెళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే, నీవు మొదటి స్థితి కంటే కడపటి స్థితి నీకు మరీ చెడ్డదగును. ఒక మనిషి వెనుతిరిగి వెళ్ళకూడదు. అయ్యా మా నాన్న చనిపోయాడు, నేను సమాధి చేసి వస్తానంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీవు సజీవుడు అయినటువంటి వ్యక్తిని నువ్వు వెంబడిస్తున్నావు, నువ్వు ఈ మార్గంలోనే కొనసాగు అంట. అయితే ఈ ప్రభు ఈ యొక్క మరియమ్మ కూడా ఎలా నిర్ణయం తీసుకుందంటే,
ఏసేపు విషయంలో అయ్యా నేను ఆయనకి చెప్పాలని కానీ, లేదా మా అమ్మ నాన్న నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి చెప్పాలని కానీ ఆమె ప్రభు దగ్గర సలహా తీసుకోలేదు, దేవుని దగ్గర సలహా తీసుకోలేదు. అయ్యా వాళ్ళకు కూడా చెప్పండి మీరు అనేం అనలేదు. ఆమె నేరుగా నిర్ణయాన్ని తీసుకుంది. ఎందుకు నిర్ణయం తీసుకుందంటే ఆమె హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఉందట? మొదటి స్థానము దేవునికి ఉంది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించవలెను అనేటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రప్రదమైనటువంటి ఆజ్ఞను తన చిన్ననాటి నుంచి చదువుకుంటూ వస్తున్న మరియా, మామూలు మరియా కాదు. మరియా ఎలాంటిదట? ఇలాంటి దేవుని వాక్యాన్ని చిన్ననాటి నుంచి తన హృదయంలో నింపుకొని ఎదుగుతున్నటువంటి తల్లి ఆమె నిర్ణయం తీసుకుంది, నీ దాసురాలను నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. అసలు నిజానికి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆలోచించాలి. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి, ఆమెకి ఎన్ని ఇబ్బందులు జరగబోతాయో. అయితే ఇంకొక యాంగిల్లో ఒకవేళ మనం కొంతసేపు ఆలోచిస్తే, ఇంకొక యాంగిల్లో మనం ఆలోచిద్దాం. యేసేపు మరియమ్మలకి ఎంగేజ్మెంట్ కాకముందే ఒకవేళ మరియమ్మ దగ్గరకు దేవదూత వచ్చి ప్రభువుల వారు కానీ పుడితే ఏం జరుగుండేది? యేసేపు మరియమ్మలు ప్రదానం చేయబడక మునిపే, మరియమ్మ సింగిల్గా ఉన్నప్పుడే, అంటే ఎంగేజ్మెంట్ కాకముందే దేవుడు తన దూతను పంపించి ఈ కార్యాన్ని ఒకవేళ చేసి ఉండొచ్చు కదా. కాసేపు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే యేసేపు గారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదుగా. దేవదూత వెళ్ళి అయ్యా నీ భార్యను చేర్చుకోవడానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆమె మంచి స్త్రీ అని ఇవన్నీ యేసేపు గారికి చెప్పకుండా, ఈ సంజాయిషి అంతా లేకుండా మరియమ్మ గారు అసలు ఎంగేజ్మెంట్ కాకముందే, ఎందుకంటే ఎప్పుడో నిర్ణయం జరిగింది కదా మరియమ్మతో, మరి ఎందుకు ఎంగేజ్మెంట్ కాకముందే చేసి ఉండకూడదు చెప్పండి? ఒకవేళ అలా జరుగుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే దానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, వివాహం కాకముందు ఒక స్త్రీ గర్భవతి అయితే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఒకటి రాళ్లతో కొట్టి చంపబడతారు. సరే, రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రాళ్లతో కొట్టే చంపే పరిస్థితి కూడా లేదనుకుందాం. వివాహం కాకముందే ఆమె ఒక బిడ్డని కన్నది అనేటువంటి విషయము, బిడ్డని కనిన తర్వాత, యేసుప్రభుని కనిన తర్వాత మరలా ఆమెను వివాహం చేసుకోవడానికి ఇంకెవరైనా వస్తారా? ఈమె పెళ్లి కాకముందే ఒక బిడ్డని కనేసింది, ఇప్పుడు మళ్ళా ఆమెకి మ్యాచింగ్ చూస్తున్నారు. పెళ్లి కాకముందే ఒక బిడ్డని కనేసింది అని చెప్పి పెళ్లి కాని వ్యక్తి ఇంకెవరైనా వచ్చి ఆమెను చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అలా చేసుకుంటారా? ఇంకా జీవితాంతం ఎలా ఉండిపోవాల్సి వచ్చుద్ది. కానీ దీనికంటే మొదట్లోనే ఆమె ఇబ్బంది పడిపోద్ది. ఏంటంటే ధర్మశాస్త్రానుసారంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. భయంకరమైనటువంటి మరణం ఆమెకు సంభవిస్తుంది. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆమెకు నిశ్చితార్థం అయిన తరువాతనే దేవుడి యొక్క కార్యాన్ని చేయడం అనేది ఆయన ఆలోచన చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ కార్యాన్ని దేవుడు తలపెట్టాడో, ఇప్పుడు యేసేపు గారికి చెప్పేస్తే సమస్య తీరిపోద్ది.
యేసేపు గారి దగ్గరికి సమాచారం వెళ్ళింది, నీ యొక్క భార్య మంచిది, ఆమెను చేర్చుకోవడానికి నువ్వేమి భయపడద్దు అన్నప్పుడు ఆయన దాన్ని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడో ఇక దేవుని యొక్క పని సులువుగా జరిగిపోయింది. అంటే మనం ఈ కోణాల్లో ఒకవేళ ఆలోచిస్తే, ఎందుకు అలా చేయకుండా ఎంగేజ్మెంట్ కాకముందే ఇచ్చేయచ్చు కదా. ఇంకొక కోణం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్మకపోవడం, దేవుని కుమారుడు అని నమ్మకపోవడం. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఈ యేసు దేవుని కుమారుడు అని నమ్మకపోవడంలో గల కారణం ఏంటంటే, యేసేపు మరియమ్మలు ఎంగేజ్మెంట్ అయిన తరువాత ఈమె గర్భం ధరించింది కనుక ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, యేసేపు మరియమ్మలకు పుట్టిన యేసు అనుకున్నారు తప్ప కన్యక గర్భవతి కరిన యేసు అని వీళ్ళు అనుకోలేకపోయారు. ఆమె కన్యక గర్భవతి అంటే యేసేపు మరియమ్మలకు ప్రదానం చేయబడక మునుపు కనుంటే 2 ఇబ్బందులు జరుగుండి, అయిన తర్వాత యేసు ప్రభు పుట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, యేసేపు మరియమ్మల కుమారుడు అనుకున్నారే తప్ప దేవుని కుమారుడు అని వీళ్ళు నమ్మలేకపోయారు. అందుకే మత్తయి సువార్తలో మనం చూడొచ్చు, అలాగే లోకా సువార్తలో కూడా చూడొచ్చు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా, యేసేపు మరియమ్మ కుమారుడు కాదా, ఈయన యొక్క సోదరుడు సోదరిమణులందరూ మన మధ్య లేరా అంటే, యేసు ప్రభువుని వీళ్ళందరూ ఎలా చూశారంటే యేసేపు మరియమ్మల కొడుకని చూశారే తప్ప వీళ్ళిద్దరు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మని ద్వారా వచ్చినటువంటి యేసు ప్రభు అని, దేవుని కుమారుడు అని, ఇది దేవుని వలన జరిగినటువంటి కార్యమని వీళ్ళందరికీ తెలియకుండా పోయింది. అంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రభు పుట్టడాన్ని బట్టి కూడా వీళ్ళందరికీ ఏమైందంటే ఈయన దేవుని కుమారుడు అని అర్థం కాకుండా పోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న లింక్ ఉందండి. ఏంటి ఆ లింక్ అంటే, వాళ్ళకి అలా అర్థం కాకుండా పోవడము ఇవాళ మనందరికీ రక్షణ. మనందరికీ ఏమొచ్చిందంట, అన్యజనులందరికీ రక్షణకి కారణం ఏంటంటే వాళ్ళు ఆయనను నమ్మకపోవడాన్ని బట్టే. ఆయనను వాళ్ళుగానే నమ్మి ఉండుంటే వాళ్ళు ఆయన బోధని మన దగ్గరికి రానివ్వరు. అందుకే అంటాడు, ఇరు వర్గాల వారిని క్రీస్తు ద్వారా ఏకం చేయడానికి క్రీస్తుని లోకానికి పంపించాడు. ఒకవేళ క్రీస్తుని వాళ్ళు నమ్మిగాని ఉండుంటే క్రీస్తుని మన మధ్యకు పంపించుండేవాళ్ళు కాదు, క్రీస్తు బోధలు మన దగ్గరకు వచ్చుండేవి కాదు. అన్ని జనులుగానే పక్కన పెట్టేసేవాళ్ళు. యూదులందరూ యేసు ప్రభువుని వాళ్ళు సురక్షకుడని అంగీకరించి ఆయనను ఇంకా మనకి దగ్గర చేసేవాళ్ళు కాదు. ఆ రక్షణ మార్గం అనేది మనకు తెలియకుండా పోయి ఉండేది. అందుకే ప్రభువుల వారు తన యొక్క శిష్యుల్ని సువార్తకు పంపించేటప్పుడు ఫస్ట్ ఈ యూదుల జనాంగం దగ్గరికి పంపించాడు. తర్వాత మళ్ళా రెండోసారి ఏం చేశాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలి. మొదటేమో వాళ్ళకి మాత్రమే చెప్పమన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే చెప్పమన్నాడు. తర్వాత ఏమో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎందుకు సువార్త ప్రకటించమన్నాడు. ఎందుకు ప్రకటించమన్నాడంటే, వాళ్ళు ఆయనను అంగీకరించకపోవడాన్ని బట్టి. ఎందుకు వాళ్ళు ఆయనను అంగీకరించలేదంటే, వాళ్ళు ఆయనను దేవుని కుమారుడని, కన్యకగా ఉన్న మరియా గర్భం ధరించి లేఖనాల ప్రకారంగా కన్న విషయము వాళ్ళకి అర్థం కాలేదు. కనుక మరియమ్మ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే, ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలు పడడానికి కూడా ఆమె నిర్ణయం తీసుకున్నది. ఎన్నో అవమానాలు ఆమెకు తన జీవితంలో. రెండవది ఏంటంటే, ఆయన తర్వాత పుట్టినటువంటి 9 సోదరులు కూడా ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయనను అంగీకరించలేదట. ఆయన ఏం చేయలేదట, అంగీకరించలేదు. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి.
7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం మనం. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించినొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలను నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పనిని రహస్యమున జరిగింపడు. నీవి కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు ప్రభు తర్వాత యేసేపు మరియమ్మలకు జననమైనటువంటి 4 కుమారులు ఉన్నారు. వీరు తల్లి చెప్పకుండా ఉందా ఈయన జననం గురించి వాళ్ళ 4కి? అయితే వాళ్ళు ఏం చేయలేదంట, ప్రభువుని ఆయన సహోదరులైనను ఆయనను అంగీకరించలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడంలో ఈ ఒత్తిడి మరియమ్మ గారికి లేదా? మరియమ్మ గారి మీద ఒత్తిడి లేదా? ఉందండి. తల్లిదండ్రులకి ఆ ఒత్తిడి లేదా? తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి లేదా? మరియమ్మకు తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి కూడా ఉంది. ప్రియమైన వారలారా, మరియమ్మ యొక్క విశ్వాసం ఎంత గొప్పది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే దేవుడు ఆమెను గుర్తించగలిగినంత విశ్వాసం గలదై ఉంది. అంత గొప్ప విశ్వాసిగా ఆమె లోకంలో జీవించిందనే మనం చెప్పాలి. ఎందుకంటే ఆమె యొక్క జీవితము లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించడానికి ఆమె గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. నిజంగా ఎలాంటి భాగ్యమో అని చెప్పాలి. ఇకపోతే మనం చదువుకున్నటువంటి 1వ అధ్యాయము 39 నుంచి 41 వచనాల్లో ఒక సందర్భం ఉంది. ఆ విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను. 39 నుంచి 41 వచనంలో, ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లనెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానంట ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేశాడట? గంతులు వేశాడు. ఇప్పుడు ఎలిజబెత్కి ఎన్ని నెలలు గర్భవతిగా ఉంది? మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు 6 నెలలు. ఇది ఒక సైన్స్కి అందనటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఈ ఎక్స్రే మిషన్లు, ఈ స్కానింగ్ మిషన్లు, లేకపోతే రకరకాలైనటువంటి మిషన్లు లేక మునిపే 2000 సంవత్సరాలకు ముందుగానే దేవుడు రాయించినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే, 6 నెలల గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ రూపం అంతా తయారైపోతుందని, అన్ని అవయవాల నిర్మాణం జరిగిపోతుందని, బిడ్డ కదులుతాడని, ఈ విషయాన్ని దేవుడు తన యొక్క లేఖనాలలో మనకి వ్రాయించాడు. ఈ సైంటిస్టులు ఈ యొక్క యంత్రాలు కనిపెట్టిన తర్వాత ఈ నెలలో ఈ పిండం ఎలా ఉంటుంది, ఈ నెలలో ఈ పిండం ఎలా ఉంటుంది అని వీళ్ళు లెక్కలు వేసి కట్టి మనకి ఇప్పుడు చూపిస్తున్నారు. అయితే 6 నెలల గర్భవతిగా ఉన్నటువంటి ఎలిజబెత్ గర్భంలో శిశువు అట మరియ యొక్క వందన వచనము చెప్పగానే లోపల ఉన్నటువంటి యోహాను గారు, ఎలిజబెత్ గర్భంలో ఉన్నది ఎవరట ఆ టైంలో? బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఉన్నారు. ఈయనట లోపల ఏమయ్యాడంట? గంతులు వేశాడంట. చదవండి ఒకసారి, ఎంత బాగుంటుందో. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు
కదులుతున్నాడంటే 6 నెలలు గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లికి లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ గంతులు వేసేటువంటి, అంటే కదిలేటువంటి స్థితి, అంటే సంపూర్ణ రూపం అనేది ఆ లోపల 6 నెలలకే వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని 2000 సంవత్సరాలకు ముందుగానే దేవుడి గ్రంథంలో మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు నేడు ఈ మిషన్లన్నీ వచ్చిన తర్వాత మనకి వీళ్ళు చెప్తుంటే దేవుడు మనకి ఎప్పుడో ముందుగానే చెప్పేశాడు. అందుకే అంటారు అబార్షన్లో కూడా 1 నెల 2 నెలల లోపలే చేసేయాలా, నెలలు దాటితే మళ్ళా చేయకూడదని, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎందుకు 6 నెలల్లోనే 6 నెలల లోపలే యోహాను గారు ఏమైపోయారంట, లోపల బిడ్డగా అన్ని అవయవాలతో నిర్మాణం అనేది జరిగిపోయిందంట. అయితే ఎందుకు అలా గంతులు వేయడంలో కూడా కారణం, ఆ శక్తి ఏంటి అని అంటే, బాప్టిజం ఇచ్చి యోహాను గారు కూడా గర్భంలో ఉన్నప్పుడు నుంచి ఆయనకి ఏ శక్తి ఉంటుందని దేవుడు ముందుగా జకరియా గారికి తెలియజేశారట. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉంటాడు. చూద్దాం ఒక మాటని మనం గత ముందు కాలంలో నేర్చుకున్నటువంటి వాక్య భాగం 1వ అధ్యాయము, జకరియా గారితో దేవదూత వచ్చి మాట్లాడేటప్పుడు 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై, తల్లి గర్భంలో నుండే ఇప్పుడు ఏ శక్తి ఉంటుందంట బాప్తిజం ఇచ్చి యోహాను గారికి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై, ఎప్పటి నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే. బాప్టిజం ఇచ్చి యోహాను గారు తన తల్లి యొక్క గర్భంలో ఉన్న కాడ నుంచి అంట పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై ఉంటాడట. కనుక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై 6 నెలల ఆ బిడ్డగా ఉన్నటువంటి ఆ వ్యక్తి లోపల పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చిందని లోపల ఉన్నటువంటి యోహాను గారు ఏం చేస్తున్నారంట, గంతులు వేస్తున్నారంట. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చిందని, నా తల్లి దగ్గరకు వచ్చిందని యోహాను గారు లోపల ఏం చేస్తున్నాడంట, గంతులు వేస్తున్నాడు. అది ఎలా తెలిసిందంటే, అది ఆయనకి ఎలా తెలిసిందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై. అయితే ఈ విషయము లోపల ఉన్నటువంటి ఈ బిడ్డ వందన వచనము వినగానే గంతులు వేశాడన్న సంగతి తల్లి అయిన ఎలిజబెత్ కూడా చెప్తుంది. తల్లి అయిన ఎలిజబెత్ కూడా చెప్తుంది. ఈమె ఎలా చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇదే అధ్యాయంలో 42వ వచనం, 41లోనే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఎట్లనేను. ఎలిజబెత్ కూడా ఏమొచ్చిందంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆమె ఏమంటుందంటే మరియమ్మతోటి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అంటే ఈమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తున్నాడు అన్నటువంటి సంగతి ఎలిజబెత్కు కూడా ఎలా తెలిసిందంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినదై. ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను గారు లోపల ఉన్నటువంటి 6 నెలల బిడ్డ బయట మరియమ్మ వచ్చి వందనాలు చెప్పిన సంగతి ఈ బిడ్డకి ఎలా తెలిసింది? అందుకే దేవుడు గ్రంథంలో ఒక మాట రాయించాడండి. తల్లట గర్భం ధరించింది మొదలుకొని మొదటి 2-3 నెలల నుంచే, ముందు నుంచే భక్తురాలుగా ఉండాలి, అది వేరే పాయింట్. బిడ్డను గర్భం ధరించిన దగ్గర నుంచి కూడాట ఎప్పుడైతే తను భక్తిగా ప్రార్థనలోను, వాక్యం చదువుటలోను, వినుటలోను ఎప్పుడైతే భక్తిని ఆచరిస్తూ ఉంటుందట, తను చదువుతున్న మాటలు కానీ, తను
చేస్తున్న ప్రార్థన కానీ, తను వింటున్నటువంటి దేవుని మాటలు కానీ, ఇవంత శక్తి కూడా ఆ స్వభావం అంట ఆ బిడ్డలోనికి చేరుతుంది. అందుకే పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, నీకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే, మొదట నీ అవ్వలో ఉన్నింది, నీ అవ్వలో నుంచి మీ అమ్మలోకి వచ్చింది, మీ అమ్మలో నుంచి నీలోకి వచ్చింది అని అంటాడు తిమోతి గారితో. అంటే తిమోతి గారిలో ఉన్నటువంటి విశ్వాసం ముందు ఎవరిలో నుంచి వచ్చిందంట? ముందు వాళ్ళ అవ్వలో ఉండిందంట. అవ్వలో నుంచి తిమోతి వాళ్ళ అమ్మలోకి వచ్చిందంట. తిమోతి అమ్మలో నుంచి ఇప్పుడు ఎవరిలోకి వచ్చిందంట? తిమోతి గారిలోకి వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఈ తిమోతి కానీ, తిమోతి వాళ్ళ అమ్మ కానీ, వీళ్ళిద్దరు ఏడున్నారంటే ఆమె గర్భంలో ఉన్నారు, అవ్వ గర్భంలో. అంటే అవ్వగారు గర్భవతిగా ఉన్నప్పుడు, భక్తిని ఆచరిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ సారం అంతా గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కూడా అంటారు కదా, కోడిగుడ్లు ఎక్కువ తినబాకండి అని అంటారు. లేకపోతే ఇంకేదైనా ఏదో తినకూడని కొన్ని ఎక్కువ తినబాకండి అని గర్భవతిగా ఉన్నప్పుడు అంటారు. ఎందుకు ఆ మాట అంటారు? అంటే తల్లి కదా తినేది, బిడ్డకి ఏమైనా ఇబ్బంది జరుగుద్ది అంటే జరుగుద్ది, బిడ్డకు కూడా జరుగుద్ది. తల్లి ఏది తింటుందో ఆ ఎఫెక్ట్ బిడ్డకి జరుగుతుంది. అలాగే తల్లి ఎలా భక్తిని కొనసాగిస్తుందో ఆ భక్తి యొక్క రసం, ఆ భక్తి యొక్క ప్రతిఫలము ఆ బిడ్డలో నుంచి కూడా తర్వాత బయటికి వస్తుంది. సమయలు తల్లి కూడా అలాగనే భక్తిని ఆచరించినటువంటి తల్లి, అదే గర్భం ధరించిన తర్వాత భక్తిగా ఉన్నది. బిడ్డని కన్న తర్వాత, పాలు విడిచిన తర్వాత తీసుకొని వచ్చి దేవాలయంలో విడిచిపెట్టేసి, కనుక ఆ భక్తి అనేది ఏం జరుగుతుందంటే, ఆ తరాలలో నుంచి, మన గర్భాలలో నుంచి మన బిడ్డలకు కూడా వచ్చే అవకాశం దొరుకుతుంది. మన విశ్వాసులుగా ఉంటే మన బిడ్డలు కూడా విశ్వాసులుగానే ఉంటారు. మన విశ్వాసులుగా లేకపోతే మన బిడ్డలు విశ్వాసంగా ఉండే అవకాశం ఉంటుందా? లేదండి. మన ద్వారానే వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కనుక ఇక్కడ మరియమ్మ గారి గురించి, మరి అలాగే యోహాన్ గారి గురించి, అలాగే ఎలిజబెత్ గారి గురించి ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత లోపల ఉన్నటువంటి బిడ్డ మరి మరియమ్మ యొక్క వందన వచనాన్ని గ్రహించగలుగుతున్నాడు. ఇవాళ లేఖనం కూడా దేవుని శక్తి, లేఖనాలు దేవుని యొక్క శక్తి. ఎప్పుడైతే మన గర్భంలో ఉన్నటువంటి బిడ్డ లేఖనాలను వింటూ ఉంటాడో అప్పుడు వాడు బయటికి వచ్చిన తర్వాత అదే భక్తిని కొనసాగించేటువంటి అవకాశము దొరుకుతుంది. దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే మరియమ్మ గారి యొక్క జీవితము చాలా అమోఘమైనటువంటి జీవితము. ఆమె తన యొక్క నిర్ణయం నేరుగా ప్రభువుని బట్టి నీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరగాలని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుందే తప్ప ఆమె వెనుకంజ వేయలేదు. ఈరోజు మనం అంటే మనం చూడండి, ఎన్ని సాకులు చెప్తామో మనం. ఒక ప్రార్థన అంటే ఎన్ని సాకులు చెప్తామో, అయితే పలానా దగ్గర మీటింగ్ పోవాలంటే ఎన్ని సాకులు చెప్తామో. కానీ మరియా తన జీవితం మొత్తానికి ఏ సాకు చెప్పలేదు. తన జీవితం మొత్తం చివరిలో మరియమ్మ ఎవరికి అప్పగింపబడిందో తెలుసా మీ అందరికి? అప్పటికి 4 కుమారులు ఉన్నారు. యేసుప్రభు శిలువలోకి ఎక్కేశాడు. యేసుప్రభు తర్వాత 4 కుమారులు ఉన్నారు. అయితే మరియమ్మ ఎవరికి అప్పగింపబడిందంటే శిష్యుడైన యోహానికి. శిలువలో ఉన్నటువంటి ప్రభు అంటాడు, తల్లి స్థితిని గమనించి తను ఒంటరిది అయిపోయింది. ఏ దానికైతే ఆమె నిర్ణయం తీసుకుందో ఒక మాట అంటాడు, ఒక ప్రవక్త. అతను ఏమంటాడంటే,
మరియమ్మను గురించి, నీ యొక్క గర్భంలో ఒక కత్తి దూసుకొని వెళ్తుంది, సుమయోను అనేటువంటి ఒక ప్రవక్త అంటాడు. నువ్వు ధన్యురాలవు, మంచిదే, లోకరక్షకుణ్ణి కన్నావు, అయితే నీ గర్భంలో ఒక కత్తి దూసుకొని వెళ్తుంది అంటే తన జీవితంలో ఆమె ఏం కోల్పోతుందో ప్రవచించాడు సుమయోను. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది. అందరూ తల్లిదండ్రులు ఎలాంటి సంతోషాన్ని వాళ్ళు కొనసాగించారో దానికి భిన్నమైనటువంటి జీవితం మరియమ్మ జీవించిందని చెప్పాలి. చివరి టైంలో 4 కుమారులుంటే ఎవ్వరు కూడా ఆమెను దగ్గరికి తీసిన పరిస్థితి లేదేమో. బహుశా తన శిష్యుడైనటువంటి యోహాను గారిని పిలిచి, యోహాను, ఇక నుండి ఈమె నీ తల్లి, అమ్మ ఇక నుంచి ఈయన నీ కుమారుడు అంటే ఆమె ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆమెకి ఎంత సమస్తం బాగుంటే ప్రభు అక్కడ ఎందుకంటాడు ఆ మాట? యోహాను గారికి ఎందుకు అప్పగిస్తాడు చెప్పండి? అంటే ఆ పరిస్థితి బాగుందా అక్కడ? లేదు. అంటే మరియమ్మ గారు ప్రారంభం నుంచి కూడా చివరి వరకు కూడా దేవుని కొరకు కష్టం అనుభవించడానికి ఇష్టపడింది. దాని అర్థం టోటల్గా మనం చెప్పాలంటే కష్టం అనుభవించడానికే తన నిర్ణయం తీసుకున్నాను. కష్టమే అనుభవించింది, సుఖం అనుభవించలేదు. తన జీవితం కష్టం అనుభవించింది, శ్రమలు అనుభవించింది, అవమానపడింది. అయితే ఒక మాట ఆమెకు దొరికింది, ఏంటంటే ధన్యురాలు. ఏంటంటే ఆమెకి ధన్యురాలు. ప్రభు ఈ లోకంలో జన్మించడానికి ఎన్నో గర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏ గర్భాన్ని ఎంచుకున్నాడట? మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆమె గర్భము ధన్యురాలు. ఆ మాట చాలు తన జీవితాంతం. ఈరోజు మనం కూడా కష్టపడడానికి మనం ఇష్టపడాలి, దేవునిలో కష్టపడడానికి ఇష్టపడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టమే అనుభవించాలి. మనం సింపుల్గా లోకంలో దేవునికి వ్యతిరేకంగా బతకాలంటే తేలిగ్గా బతికేయచ్చు. దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలంటే ఈజీగా బ్రతికేయచ్చు. మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలంటేనే మనిషికి కష్టం. అందుకే ఒక మాట ఉంటుంది, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు ఈ లోకంలో ఏం పొందుతారంట? హింసలు పొందుతారు. అంటే భక్తిగా దేవుడు చెప్పినట్టుగా ఈ లోకంలో బ్రతకాలంటే హింసలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమ పడడానికి మరియమ్మ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మరియమ్మ నిర్ణయం తీసుకుంది. ఆ బుద్ధి పాఠాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము కూడా, బైబిల్ని నేర్చుకుంటున్న మనము, వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము, ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా కష్టపడడానికి మనం ఇష్టపడాలి. ప్రతిదానికి మనం లొంగిపోకూడదు, ప్రతిదాన్ని మనం ఆశపడకూడదు, ప్రతిదాన్ని దేవునికి వ్యతిరేకమైన ప్రతిదాని వైపు మనం వెళ్ళడానికి మొగ్గు చూపకూడదు. ఏది దేవునికి ఇష్టమో దానిని చేయడానికి మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి, అది కష్టమైనా సరే. కనుక ప్రియమైన వారలారా, మనం గత 2, 3, 4 వారాల నుంచి మరియమ్మ గారి గురించి, అలాగే యేసేపు గారి గురించి మనం వింటూ ఉన్నాం. యేసేపు గారు ఎలా నీతిమంతుడయ్యాడో మనం నేర్చుకున్నాం. ఒకవేళ మీరు మరలా వినాలంటే యూట్యూబ్లో మన వీడియోస్ వస్తుంటాయి, అలా మీరు ఆ వీడియోస్ని మళ్ళీ మీరు నేర్చుకోవచ్చు, చూడొచ్చు, వినొచ్చు. అలాగే మరియమ్మ గారి గురించి గత వారంలో మనం విన్నాం. ఈ వారంలో కూడా ఎందుకు ఆమె ఆ నిర్ణయం తీసుకోగలిగింది, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెకు అన్ని సుఖాలేనా అంటే కాదు, అన్ని కష్టమే ఆమె అనుభవించింది. మరియమ్మ తన జీవితంలో అన్ని కష్టమే అనుభవించింది. కారణం ఏంటంటే అలాంటి నిర్ణయం ఆమె తీసుకుంది. కనుక మనము కూడా కష్టపడడానికే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి
ప్రయత్నం చేయాలి. అలా మనం ఆలోచన చేద్దాం, ముందుకు వెళ్దాం. మనల్ని బట్టైనా సరే దేవుడు సంతోషపడేటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.